ప్రతిపక్షంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ హయాంలోనే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేర్చుకున్నది అందరికీ తెలుసన్నారు. కోర్టు పరిధిలో ఎమ్మెల్యే అనర్హత అంశం ఉందన్నారు మంత్రి. గోదావరి వరదపై కలెక్టర్కు మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేయాలన్నారు మంత్రి. అడవుల సంరక్షణకు అటవీ ఉద్యోగులు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు సురేఖ. ప్రభుత్వ రుణమాఫీ ప్రకటనపై సంబరాలు చేసుకున్నారు చేనేత కార్మికులు. మరోవైపు వరద బాధితులకు దాతల నుంచి సీఎంఆర్ఎఫ్కు సహాయం కొనసాగుతోంది. వరద బాధితులకు తమ వంతు సాయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెక్కులు అందజేస్తున్నారు వ్యాపారవేత్తలు. సీఎం సహాయ నిధికి ₹1 కోటి విరాళం అందజేశారు లలిత జ్యువెలరీ అధినేత కిరణ్. ఈ సందర్భంగా సీఎంను కలిసి చెక్కును అందజేశారు. మరోవైపు మైత్రా ఎనర్జీ, అక్షత్ గ్రీన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి ₹1 కోటి విరాళం అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹2 కోట్ల విరాళంగా ఇచ్చింది హైదరాబాద్ రేస్ క్లబ్. జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసంలో ₹2 కోట్ల చెక్కును రేవంత్ రెడ్డికి అందజేశారు రేస్ క్లబ్ డైరెక్టర్, ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురామరెడ్డి, మరో డైరెక్టర్ నరసింహారెడ్డి. దామోదర్ రాజనరసింహతో భేటీ అయ్యారు కొత్త పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి రాజనరసింహను శాలువాతో సత్కరించారు మహేష్ కుమార్. మర్యాదపూర్వకంగా జరిగిన భేటీలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే కూనం శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేతలు స్పీకర్ను అప్రతిష్ట పాలు చేసే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ అడ్డగోలుగా మాట్లాడుతోందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు ఇచ్చినా వాళ్లకు బుద్ధి రాలేదన్నారు. 10 ఏళ్లలో ప్రజాస్వామ్య వ్యవస్థలను కూల్చేశారని, బట్టి విక్రమార్కకు శాసనసభాపక్ష పదవి లేకుండా చేశారని అన్నారు. పీఏసీ పదవి కూడా ఇవ్వలేదన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు శ్రీధర్ బాబు. శాసనసభ స్పీకర్ను నేరుగా కమాండ్ చేయటము, క్రిటిసిజం చేయటము, ఈరోజు చైర్ను అప్రతిష్ట పాలు చేయడానికి ఎవరు చేసినా వారు చేసినట్టే. ఆ రోజు ఒక పక్షాన శాసనసభకు సంబంధించిన ప్రతిపక్ష నేతగా, అపోజిషన్ లీడర్గా బట్టి విక్రమార్క గారిని ఏ విధంగా వ్యవస్థను తారుమారు చేసి వ్యవస్థను కాలరాసే ప్రయత్నం జరిగిందో యావత్ తెలంగాణ ప్రజలు చూశారు. గోదావరి వరద ఉధృతంగా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ను ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేయాలన్నారు. భద్రాచలం దగ్గర గోదావరి వరద 2వ ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తుండటంతో అధికారులను అప్రమత్తం చేశారు మంత్రి తుమ్మల. దేశ సరిహద్దుల్లో శత్రువులతో పోరాడుతూ సైనికులు తమ ప్రాణాలర్పిస్తుంటే దేశ సహజ వనరులైన అడవుల సంరక్షణ కోసం అటవీ ఉద్యోగులు పోరాడుతున్నారని అన్నారు కొండా సురేఖ. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా అడవుల సంరక్షణకై ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు మంత్రి. అటవీ సంపద సంరక్షణకు, వన్యప్రాణుల పరిరక్షణకు అటవీ ఉద్యోగులు చేస్తున్న కృషిని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం జౌళి, చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తానన్న సీఎం ప్రకటనపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు నేతన్నలు. ఖమ్మం జిల్లాలో చేనేత కార్మికులు స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోటోలకు పాలాభిషేకం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు చేనేత కార్మికులు.